హాయ్, గుడ్ ఈవినింగ్ డియర్ ఫ్రెండ్స్. హ్యాపీ వినాయక చవితి. రేపు వినాయక చవితి కదా. జనరల్గా వినాయక చవితికి మనం 21 రకాల ఆకులను తీసుకుంటాం కదా, పత్రాలన్నింటినీ తీసుకుని మనం పూజ చేసుకుంటాం. జనరల్గా బయటకు వెళ్ళి తీసుకున్న వాళ్ళు ఈసారి మనకు ఇబ్బంది లేకుండా మన తోటలోనే వీలైనన్ని పత్రాలన్నీ మన తోటలో కలెక్ట్ చేసుకుంటాం. మన గార్డెన్లో ఇది ఉసిరిది. ఈ ఉసిరి కలెక్ట్ చేస్తాం, ఎందుకంటే ఉసిరితో కూడా పూజ చేస్తాం కాబట్టి. యాక్చువల్గా ఈ ఉసిరి బ్రాంచెస్ మనం కింద ఉన్న బ్రాంచ్లన్నీ కట్ చేస్తే మొక్క పైకి వెళ్తుంది, అలాగే దేవుడు కూడా ఉపయోగపడుతున్న ఉద్దేశంతో ఉసిరి ఇప్పుడు కట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ. హాయ్ డియర్ ఫ్రెండ్స్, ఇందాక మనం ఉసిరి తీసుకున్నాం కదా. ఇప్పుడు మన తోటలో ఉన్నటువంటి మారేడు పత్తిని కూడా రేపటి వినాయకుడి పూజ కోసం తీసుకుంటాం. అంటే పెద్ద శ్రమ లేకుండా భవిష్యత్ అవసరాలను దృష్టిలో పెట్టుకుని మనం ఇక్కడ ఉసిరి, మారేడు, అలాగే మామిడి, అలాగే పూల మొక్కలు ఇవన్నీ కూడా మనం మన గార్డెన్లోనే వేసుకున్నాం. ఒక కార్తీక మాసం కల్లా ఇవి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా మొత్తం పెద్ద అవుతాయి, ఇంకా బాగుంటుంది. అప్పుడు బాగుంది కదా మన గార్డెన్. హ్యాపీ వినాయక్. ఓకే, మన గార్డెన్లో మరి మామిడి కూడా ఉంది. రేపు వినాయకుడికి మామిడి పత్రి కూడా అవసరం కాబట్టి మామిడి కూడా బయటకు వెళ్ళకుండా మన దగ్గరే కోసుకుంటున్నాం. ఓకే, ఇవన్నీ మామిడి కొమ్మలు. రేపటి కోసం మామిడి కొమ్మలు కలెక్ట్ చేస్తాం. అలాగే పక్కన మీరు చూడొచ్చు మామిడితో పాటు పనస ఉంది. ఇంకా పనసాకుల కోసం కూడా మనం బయటకు వెళ్ళాల్సిన పని లేదు, మన దగ్గర పనస కూడా వేసాం. సరే, పనస ఆకులను తీసుకుంటున్నాం, ఎందుకంటే రేపు మన కుడుములన్నీ పెట్టుకుంటాం పనసతో. ట్రెడిషనల్గా ఉంటుంది, ఇట్ ఈస్ ఆల్సో గుడ్ ఫర్ హెల్త్ అనమాట. ఓకే, హాయ్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా మన గార్డెన్లో రేపటి పూజ కోసం ఇందాక అన్ని పత్రాలు తీసుకున్నాం కదా. ఇప్పుడు ఇక్కడ తమలపాకులు కూడా ఉంచాయి, ఎందుకంటే ఏదైనా పూజలు అవసరం అనుకోండి, మన తోటలో ఉన్న తమలపాకులతో పూజ చేస్తే కిక్కే వేరు. కాబట్టి మనం వేరే కాకుండా మన తోటలో ఉన్న తమలపాకుల్ని మనం ఇప్పుడు తీసుకుంటాం రేపటి పూజ కోసం. హ్యాపీగా ఉంది కదా ఈ గార్డెన్ అంతా కూడా. పక్కనే చెరుకు చూశారు కదా, ఎక్కడైనా చెరుకుంటే శుభప్రదం, చెరుకుంటే బాగుంటుంది, చెరుకు వేయండి అని మనకి సలహా ఇచ్చారు. వాళ్ళ సలహా మేరకు ఒక 4 దిక్కులో 4 చెరుకు గడలేసాం. బాగా పెరిగాయి, వర్షాలు పడుతున్నాయి కాబట్టి. నాకు తెలిసి సంక్రాంతికి వాడతాం మన చెరుకు, లక్ష్మీ పూజ చేసేటప్పుడు చెరుకు వాడతాం. ఓకే కదా డియర్ ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా ఇందాక మనం పత్తిలు అన్నీ తీసుకున్నాం. ఇక్కడ ఇది పత్తి చెట్టు, పత్తికాయ దాదాపు హండ్రెడ్స్ ఆఫ్ పత్తికాయలు ఉన్నాయి ఇక్కడ. పత్తికాయలు కూడా పూజ కూడా మనం మన పత్తినే వాడుతున్నాం. చూసారు కదా, ఇక్కడ కాయ ఇది పత్తికాయ. దీన్ని ఇలాగా మనం ఓపెన్ చేస్తే ఇందులో పత్తి ఉంటుంది. దీన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి కొద్దిగా నీట్గా మనం తీసుకున్నట్లయితే ఒత్తులు చేసుకోవచ్చు. చూసారు కదా, ఎవ్రీథింగ్ రేపు వినాయకుడికి ప్రతిదీ కూడా, ఈవెన్ ఫ్లవర్స్ కూడా, మందార పూలు కానీ బంతి పూలు అన్నీ కూడా మన తోటలో నుంచి తీసుకెళ్తాం. బాగుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.